చేసుకున్న భర్త ఇట్లా చేసేటని బాధ అనిపిస్తుంది. పిల్లల పరిస్థితి ఏం చేయాలి? నేను రెంట్కుంటానా, ఆయనతో ఉంటానా, పిల్లల్ని తీసుకొని నేను పడి చచ్చిపోవాలా? నాకు ఏం అర్థమైతలేదు సార్. నీకు పోదామని చూసేటోళ్ళమో చూసే కన్నతల్లి పోయింది, చేసుకున్నాడు, పోయి జైల్లో పడ్డాడు. నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని నాకు కన్ఫ్యూజన్ ఉంది మైండ్. బాబు ఒకటి 21st డే వాళ్ళకు జ్వరం వచ్చిన మొన్న ఒళ్ళు వేడైంది. రూపాయి హాస్పిటల్కు తీసుకొని మెడిసిన్ తెద్దామన్న రూపాయి లేదు ఇంట్లో. పాల ప్యాకెట్కో దానికో దీనికో చేద్దామన్నా కానీ రూపాయి లేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఇంటి దొంగను ఈశ్వరుడెరగడు అనే సామెత అక్షరాల నిజమైంది. సొంత అల్లుడే బీమా డబ్బుల కోసం మహేంద్ర తార్ కార్తో గుద్దిచ్చి హతమార్చిన సంఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జూలై 7 తారీఖున తాటికొండ తాళ్ళ వెంకటేష్ తన సొంతగా అత్తగారైనటువంటి తాటికొండ రామవ్వ పొలం పనుల నిమిత్తం బాయికాడికి రమ్మని కూర్చోబెట్టి మహేంద్ర కార్తో గుద్దించి వివిధ బ్యాంకులలో లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్సులు చేయించి తాటికొండ రామవ్వను హతమార్చిన సంఘటన పోలీసు కేసు మిస్టరీని ఛేదించి అతి తక్కువ సమయంలో కూడా వాళ్ళను పట్టుకొని కూడా రిమాండ్కు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తాళ్ళ వెంకటేష్ యొక్క భార్య పరిస్థితి ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనం తాటికొండ రామవ్వ భర్త రంగయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ యొక్క ఇద్దరు కూతురు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఒక రకంగా చెప్పాలంటే దుఃఖ శోకంలో మునిగి కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు అవుతున్నాయి. అంటే రీసెంట్ అయినా కూడా ఆ అమ్మాయికి బాబు పుట్టాడు. ఈరోజు 21st డే. చెప్పాలంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ ఎవ్వరి ముఖాన్ని చూసినా కూడా ఎంతో ఏడుస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. మరిన్ని విషయాలు కూడా వాళ్ళ సంఘటనకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకు ఆర్థికపరమైన అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మన వంతు ప్రయత్నంగా వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. రండమ్మా, కూర్చోండి. పర్లేదు, ఇబ్బంది అయిపోతే కూర్చోండి. అమ్మ, ఈ టైంలో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, బట్ ఏదైనా మా తరపున ఏదైనా న్యాయం చేద్దామని ఇట్లా వచ్చినా మీ బాధను తీర్చేంత శక్తి అయితే లేదు. ఓపెన్ చెప్పాలంటే అమ్మని పేరు మా కన్నతల్లిని చంపండి సార్. మాకు ఇద్దరు ఆడపిల్లలని మా ఎంతో ముడిచింది సార్. గిట్లా తీసుకొని చంపుతాడని మేము అనుకోలేదు సార్. ఎందుకు సొంత కొడుకులకు చూసుకుంది ఆయనను, మా ఆయన కంటే ఎక్కువ చూసుకుంది ఆయనను. ఇంత ఘోరంగా చంపుతాడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము సార్
సార్ మమ్మల్ని కింద కలకల పెట్టినందుకు మనకి ఏదో ఒక శిక్ష కంపల్సరీ 7 సార్ జైల్లో నుండి బయటికి రావద్దు సార్. మాకు అంత మా అమ్మని చంపినందుకు మాకు ఎంత కలగల అనిపిస్తుంది, అంత కలగల అనిపిస్తుంది. చిన్న డౌట్, మీ భర్తనా చంపి? వీళ్ళు భర్త. సరే, వాళ్ళ అక్క అంటే ఇద్దరు కూతుళ్ళు బుజ్జి ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. చెప్పడం అంటే ఈ విషయాన్ని అంటే నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీ హస్బెండ్ మీద? నాకు ఎప్పుడు డౌట్ రాలేదు సార్. మొన్న తీసుకుపోయింది కూడా కరెంట్ డీడీ రిజిస్ట్రేషన్ కానీ తీసుకుపోయింది సార్. నాకు అంతకు మించి నాకు ఏం తెలియదు. ఎప్పుడు అటు ఇటు పనులకు దొరకపోతాడు, చేస్తాడు. ఇంట్లో ప్రేమగా ఇంత డౌట్ రాకుండా ఉన్నాడు సార్. కానీ ఇట్లా చేస్తాడని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ పేరు అమ్మని పేరు? లక్ష్మి. లక్ష్మి. అయితే పాపనా బాబా? బాబు. ఎన్ని రోజులు అయిందిరా పుట్టి? ఈ రోజుకి 21 ఈ రోజుకి. పాప 20 months. అయ్యో. ఇట్లా చేస్తాడని నేను దిక్కుతో వచ్చిన పరిస్థితి. అటు చేసుకున్న భర్త అట్లా చేసిందని బాధపడాలా, మా అమ్మ పోయిందని బాధపడాలా, ఇప్పుడు ఎక్కడ ఉండాలని బాధపడాలా, నాకు ఏం అర్థమవుతుంది. చేసుకునే భర్త ఎంత నమ్మక ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు. ఇప్పుడు ఎటు పోవాలో నాకు అర్థం కాని సిచ్యువేషన్. ఇక్కడ ఉంటే వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో వీళ్ళు భయపడుతున్నారు. నేను ఎటు పోవాలని నా టెన్షన్ నాకుంది. 2 పిల్లల్ని తీసుకొని ఏంటంటే వాడు చచ్చిపోవాలనిపిస్తుంది. పాపకు బుద్ధి తెలివి డాడీ డాడీ అంటే నేను ఏం చెప్పాలో అర్థమైతలేదు. అంటే అంటే చెప్పమ్మా, అందాదా అంటే ప్రవర్తన ఎంతైనా భర్త కాబట్టి ఒక దేవులాగానే భావిస్తారు ఎవరైనా, ఒక ఆడపిల్ల ఒక మహిళ. అంటే ఇలా ఎట్లాంటి దురుద్దేశం రావడానికి ఏమన్నా ఎందుకు కారణం? నాకు ఏం తెలియదు సార్. అసలు ఆయనకు కొల్ట్రీ ఫామ్ పెట్టిండు, అందులో లాస్ వచ్చింది. ట్రాక్టర్ కొత్త సీట్ బండి తీసుకొచ్చి లాస్ వచ్చింది. కానీ అన్ని లాస్ వచ్చినా కానీ ఏదో ఒక కష్టం చేసుకుని ఇలా కాకుండా రేపు తీర్చుకుంటామని ఆలోచన ఆయనతో నేను చాలాసార్లు డిస్కషన్ చేసిన. అంత లాస్ వచ్చినా కానీ జాగా వేరేటోళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి 10 లక్షలు తీసుకొచ్చిండు. ఇక అవి కూడా కట్టాలి ఇవి కట్టాలంటే ఇలా కాకుండా రేపు కట్టుకుందామే అని చెప్పినాం. ఇద్దరం మాట్లాడుకున్నాం, చేసినాం. కానీ అమ్మ పేరు మీద ఇట్లా ఇన్సూరెన్స్ పాలసీలు అవి ఇవి కడుతున్నారని నాకు తెలియదు సార్. అసలు ఇంత అది చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని గుంటలమ్మా వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నది కదా? వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న జాగా, మా మామయ్య పేరు మీద ఉన్న జాగా 28 గుంటలు. 28 గుంటలు. అది ఎట్లా ఏ రకంగా నాకు చెప్పిరంటే, మా పెద్ద బావ చనిపోయిండు, వెంకటేష్ వాళ్ళ పెద్ద అన్న చనిపోయిండు. పెద్ద అన్న చనిపోతే ఆమెకు మా పెద్ద బావకు ఒక పాప అయితే ఆమెకు 30 గుంటల జాగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిర్రు. అది టోల్ గేట్ దగ్గర ఒక ఫ్లాట్ చేసి ఇచ్చిర్రు. పోస్ట్ ఆఫీస్లో పైసలు వేసిర్రు. ఆమె ఇంకా కావాలని చీటికి మాటికి గొడవలు పెడుతుంటే ఈ జాగా కూడా ఆమెకు పోతుందేమో ఆలోచన అని చెప్పి అమ్మ పేరు మీద చేద్దాము అని అన్నారు. ఇక రేపటికల్లా మనకే కదా, అమ్మ బయట వాళ్ళ పేరు మీద అమ్ముకున్నాడు ఎందుకు, ఇప్పుడు జాగాలు అంత రేట్ లేవు, అమ్మ పేరు మీద చేస్తే మళ్ళీ ఒక 2 నెలలక 3 నెలలక అమ్మ పేరు మీద సేలిటీ చేసి 2 నెలలక 3 నెలలక మళ్ళీ అన్నింత నేనింత చేసుకుంటామంటే సరే అన్న. కానీ నాకు ఇట్లా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కరెంటు కోసం జాగా కోసం ఎక్కించుకోలేదు. మా అమ్మ పేరు మీద చేసిన ల్యాండ్ ఏదైతుందో దానికి కరెంటు కలెక్షన్ ఉంటే అది 2 నెలల కింద గాలి వానలకు వచ్చినాయి కదా సార్, ఆ వానలకు కరెంటు వైర్ తీగ కింద పడిపోయిందంట. మేము ఎవరం చూసుకోలేము, ఒరి కోత కోసిన తర్వాత అటు పోలేము. ఎవరిదో ఆవు మేసుకుంటూ వచ్చి ఆ కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతే ఇక లైన్ ఇయ్యము అని అన్నారు. అంటే అమ్మను ఒకరోజు ఎక్కించుకుపోయి ఇక్కడ సిద్దిపేటలో ఏదో సార్ దగ్గర కరెంట్ ఆఫీస్ సార్ దగ్గరికి తీసుకుపోయి చేస్తే లైన్ ఇచ్చిర్రు. తర్వాత 2 రోజులకు ఏమో ఆ డీడీ నీ పేరు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అత్తమ్మ, అందుకే నువ్వు రావాలని చెప్పి అమ్మ చెప్తే వస్తుంది బిడ్డ అని చెప్పింది. ఇంట్లో నుంచి ఇక నేను బస్ స్టాండ్ నుండి అత్తమ్మ ఇంటి దాకా ఏం రావాలి, నువ్వు బస్ స్టాండ్కి రా అన్నాడు. ఇంటి నుంచి అమ్మ ఇక వెళ్ళిపోయింది, ఆటోకి వెళ్ళిపోయింది. ఇక వచ్చేసరికి ఇక మాకు వచ్చి ఏం చెప్పిండు, డీడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది పని అయిపోయింది,
ఇక నేను పొలం కాడ అదేమంటారు బర్రెలను నిలబెట్టి తన్నీరు చూసి వస్తాను పోయినే ఆడ కూర్చుండబెట్టిపోయినా కూర్చుండబెట్టిపోయి వచ్చేసరికి నేను కూడా చూడలేదు, ఎవరో ఇద్దరు అన్న ఇట్లా ఎవరో ఈడ అమ్మ పడిపోయింది అని చెప్పిర్రు. చెప్తే మా అత్తమ్మని అని వచ్చి నేను ఇట్లా చూసే వరకు చచ్చిపోయి ఉన్నది అంటే నిజమే కావచ్చు అని నేను అనుకున్నా. కానీ చేసుకున్న భర్త ఇట్లా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ చంపిన పేరు కరుణాకర్. అంటే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కాదు, ఆయన మా సొంత చిన్న మామ కొడుకు. మేము ఒక 6 months అవుతుంది. ఇక మా అత్తమ్మతోటి ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉందని వేరే రెంటుకున్నాం సార్. రెంటుకున్నాం. మా ఇల్లు ఇక్కడ వాళ్ళది కొంచెం దూరం. ఇక మేము ఒక్క ఇంట్లో ఉన్నట్టు వదిలే అన్న అనుకుంటూ వచ్చిండు, మంచిగా ఉన్నాడు, చేసిండు. ఇక అవసరానికి మేము అదేమంటారు ల్యాండ్ పెట్టి 10 లక్షలు తీసుకొస్తే ఇక నాకు అవసరానికి పైసలు కావాలి అని అన్నాడు. కర్ణాకర్కి ఇట్లా అన్నాడు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను కర్ణాకర్ కంటే ఇవి మరి నువ్వు ఇంట్రెస్ట్గా తెచ్చినావు కదా, ఆయనకు కూడా ఇంట్రెస్ట్కి ఇయ్యి, అవే పైసలు తీసుకొచ్చిన వాళ్ళకి కట్టు అంటే సరే 1 లక్ష రూపాయలు ఇచ్చిండు ఆయనకు. ఇక 30,000 ఇచ్చిన సంగతి నాకు తెలియదు. 1 లక్ష రూపాయలు ఇస్తే నేను అవసరానికి మనం అడుకుంటాం కదా, తీసుకుంటాం కదా అని అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరు ఇంత స్కెచ్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎట్లా చూడొచ్చమ్మా, అంటే వీళ్ళ మధ్య అంటే దురలవాట్లు తాగడం కానీ గంజాయి అలాంటి ఏమైనా అలవాట్లు ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్య? తాగడము కర్ణాకర్ తాగుతాడని తెలుసు కానీ ఆయనకి ఇంకేం అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు సార్. మీ భర్త కూడా మా భర్త రెగ్యులర్ గా తాగడు. ఎట్లన్నా ఫంక్షన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా కలిస్తే 10 days కోసారు. డైలీ తాగే అలవాటు ఆయనకు లేదు. కానీ అబ్బాయిగా బయట ఆటో నడుస్తలేదు అని 3 బర్రెలను కొనుక్కొచ్చుకుండు. ఆయన ఇంటికాడికి బాయి కాడికి తప్ప ఏం పని చేయడు. ఇక అంతే. ఆయనకు రోజు డైలీ తాగే అలవాటు కూడా లేదు. ఆయనకు ఆలోచన ఎట్లొచ్చిందని కూడా నాకు అర్థమవుతలేదు ఇంతవరకు. అప్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు ఆయనను వేధించి ఇట్లా ఏం చేసిండు అని నాకు అర్థమవుతలేదు. అప్పు దాదాపు 20 లక్షల అప్పు చేసిండు. ట్రాక్టర్స్ ఇల్లు బండి జాయిండర్ తీసుకొచ్చిండు. నేను వాస్తవానికి ఇక్కడికి డెలివరీ కానీ వచ్చిన సార్. బాబు కడుపులో 9 months అని డెలివరీ కానీ వచ్చిన. నేను వచ్చి ఇప్పటికి 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నదా లేదా సంగతి నాకు తెలియదు సార్. అంటే అప్పులు అయితే 20 లక్షల దాకా 20 లక్షల దాకా. అంటే పౌల్ట్రీ ఫామ్ అని చెప్పారు. పౌల్ట్రీ ఫామ్ అంటే నాటుకోలేదు, మామూలు చిన్న షెడ్ అన్నట్టుగానే. చిన్న షెడ్ కాదు సార్, మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది. మంచిగానే ఉంది షెడ్. ఎంత 40 గజాల 40 ఫీట్లు 40 ఫీట్ల పొడవు 18 ఫీట్ల వెడల్పు మంచిగా వేసిండు. పౌల్ట్రీ ఫామ్ కూడా అవి దానికో 4 లక్షల దాకా ఖర్చు అయినాయి. మొన్న రీసెంట్గా ఫస్ట్ వేయించినప్పుడు పైన రేకులు లేకుండే. మొన్న రీసెంట్గా నేను అక్కడ ఉన్నప్పుడే 1 month బ్యాక్ రేకులు వేయించిండు. ఒక 4 లక్షల దాకా షెడ్డుకు ఖర్చు వచ్చింది. 2 బోర్లు వేసిండు. 2 బోర్లు వేస్తే 2 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇక ఒక ఆవు తీసుకొచ్చిండు. ఆవు 60,000 పెట్టి ఆవు తీసుకొచ్చిండు. 4-5 లీటర్ల పాలు ఇస్తుంది ఆవు తీసుకొచ్చిండు. అది లాస్ చేసింది. 2 లీటర్లు 1.5 అది ఇచ్చింది. అందులో లాస్ అయ్యిండు. ఇక ట్రాక్టర్ తీసుకొచ్చిండు. ట్రాక్టర్ కిరాయిలు ఎవ్వరు చెప్పక అట్లా అదేండు. ఇక అన్ని మొత్తానికైతే ఒక 20 లక్షల దాకా అప్పు. ఇక అప్పు సగము అప్పు 15 లక్షల వరకు అప్పు ఉంది. వాటికి ఇంట్రెస్ట్ కట్టడమే ఎక్కువైపోయింది ఆయనకు. ఇప్పుడు 10 లక్షలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చిండు. వాటికి నెలకు 25,000 ఇంట్రెస్టే కట్టాలి. అట్లా ఆయనకు ఏ విధంగా ఈ ఆలోచన చేసిండో నాకు ఇంకా కూడా అర్థమవుతలేదు. ఎన్నడూ కూడా డౌట్ రాలేదమ్మా. అంటే మనిషి ప్రవర్తనలో బయట సమాజం కంటే కూడా కట్టుకున్న భార్యకి ఎక్కువ తెలుస్తుంది, మంచి అయినా చెడైనా. అంటే ఇంకొకటి కూడా అనుమానించాల్సి వస్తుంది. మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అమ్మ మీద ఇన్సూరెన్సులు చేయించి కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇంత అఘాయిత్యాన్ని పాల్పడ్డానంటే తన కూతురు కూడా ఉండొచ్చు అని కూడా చిన్న అనుమానం కూడా భావించే పరిస్థితులు ఉన్నాయమ్మా. ఇట్లా అది ఒకటి. అంటే ఈ నింద పోయిన జైలుకి, కానీ మీ ఉన్న వాళ్ళకి ఇది ఒక నింద పాలన. నీ మీద కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. అసలు ఎట్లా చూడొచ్చు? ప్రమాణంగా నాకు ఎలాంటిది ఒక మా అమ్మ పేరు మీద ఏపీజీవీబీలో ఒక ఇన్సూరెన్స్ కట్ అవుతుంది, పింఛన్ పైసలు కట్ అవుతుంది అని తెలుసు తప్ప నాకు ఏ ఇన్సూరెన్స్ పాలసీలు అవి ఇవి ఏ తెలియదు సార్. మొన్న ఎస్ఐ సార్ కూడా ముందుకు పిలిపించి అడిగిండు, నీ భార్యకి ఏమన్నా తెలుసారా, నువ్వు ఇట్లా పాలసీలు అదేమంటారు కట్టింది, మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో కట్టింది ఎట్లన్నా తెలుసా అంటే నా భార్యకి ఏది తెలియదు, నాకు ఏ ఇన్సూరెన్సులు అవి ఇవి ఏ తెలియదు సార్.
నేను ఒక్క విషయం నా కళ్ళ ముందు ఒక్క పేపర్ ముందు పడ్డా, మా అమ్మ పేరు మీద నువ్వెందుకు కట్టిస్తావు, నువ్వెందుకు కడతావు అని అట్లా కూడా అడుగుతుంటే నేను నీకు చూపించిండమ్మా ఆ ఇన్సూరెన్స్ పేపర్లో? చూపించలేదు సార్. నాకు మొన్న సార్ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టింటే పేపర్స్ ఏవి అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. పేపర్లు చూపించాడా? పోనీ కేసు అయినాక కానీ పోలీసు వాళ్ళు మీకు కానీ ఎవ్వరు చూపించారు, పేపర్లు ఏం చూపించలేదు. సారే ఎస్ఐసార్ ముంగట పెట్టుకొని ఇక దీని మీద ఇన్ని కట్టిండు, అదేమంటారు పోస్ట్ ఆఫీస్లో కట్టిండు అన్నాడు, SBI బ్యాంకులో కట్టిండు అన్నాడు, ఇక ఇవన్నీ కట్టిండు నీ భర్త అంటే నాకు ఎలాంటి విషయం తెలియదు సరే. ఫైనల్గా ఏం కోరుకుంటున్నామా అంటే అసలు నేను క్వశ్చన్ చేయాలంటే కూడా మాకు కూడా అర్థమైతలేదు. కన్న తల్లి చనిపోయిన బాధ ఒకటి, కట్టుకున్న అతను జైలు పోయిన అతను, ఇక్కడ కన్న పేగు అంటే చిన్న బేబీ ఇప్పుడు 21 దినం అంటే అసలు మీ బాధను ఎట్లా దేవుడు తీర్స్తారో అర్థమవుతలేదు. నిద్ర కూడా పోవట్లేదు, చేసుకున్న భర్త ఇట్లా చేసేటని బాధ అనిపిస్తుంది. పిల్లల పరిస్థితి ఏం చేయాలి? నేను రెంట్కుంటానా, ఆయనతో ఉంటానా, పిల్లల్ని తీసుకొని నేను పడి చచ్చిపోవాలా? నాకు ఏం అర్థమవుతలేదు సార్. నాకు పోదామని చూసేటోళ్ళు చూసే కన్న తల్లి పోయింది, చేసుకున్నాడు పోయి జైల్లో పడ్డాడు. నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని నాకు కన్ఫ్యూజన్ ఉంది మైండ్ అంతా. నాన్న ఉన్నాడా? నాన్న నాన్న కూడా చనిపోయింది. నాన్నకు అమ్మకు 4 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. నాన్న ఒక 1 week ఉండి నాన్న చనిపోయిండు. అమ్మ హ్యాండ్ క్యాప్టెడ్, అమ్మకు కాలు పోయింది. నిజంగా చెప్పాలంటే అతను వీళ్ళ హస్బెండ్ అంటే పరిస్థితులు ఇక్కడ ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటే సొంత మామ చనిపోయాడు, ఫిజికల్ ఆమె హ్యాండిక్యాప్డ్, తన అత్తమ్మ అంటే పండుగ అయినా పాపమైన ఏ శుభకార్యమైనా కూడా కొడుకుల కంటే కూడా అల్లుడింటికి వస్తే నిజంగా కోని పోసి పెడతారు, మటన్ చికెన్ తెచ్చి. అంటే తెలంగాణలో ఒక సంస్కృతి అవుతుంది. అసలు ఇంత ప్రేమగా వీళ్ళని చూస్తుంటే కూడా ఏం అభంశుభం తెలియని పిల్లలాగా కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆయనకు ఇట్లా దురుద్దేశం ఎట్లొచ్చిందా అని కూడా ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అసలు భగవంతుడు వీళ్ళకు ధైర్యం ఇస్తాడా? అమ్మ లేదు, నాన్న లేదు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అసలు అంటే ఎట్లా నిర్ణయం ఎలా తీసుకునే అవకాశం ఉందా? నిర్ణయం అంటే నా ఫ్యూచర్ గురించి ఇంత కూడా ఆలోచన చేస్తాను. నా పిల్లల భవిష్యత్తు రేపు ఏంది అని ఆలోచిస్తున్నా తప్ప నా గురించి ఇంత కూడా ఆలోచన. ఈడుంటే కన్న తల్లి చూసుకున్న అమ్మనే పోయింది, ఎక్కడ ఉండాలి? నేను రెంట్కు తీసుకొని ఉందామన్నా కానీ పిల్లవాడు ఈ రోజుకి నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? నా మైండ్ నాకే సమాధానం చెప్తలేదు ఇంతవరకు. 3 రోజుల నుంచి ఆలోచిస్తున్నా, నాకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది కదా సార్. ఏం చేయాలి? మళ్ళీ వచ్చి నన్ను మంచిగా చూసుకుంటాడా అని కన్ఫ్యూజన్లో ఉన్నా, వచ్చినాక మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తాడా అని భయంలో ఉన్నా. ఏం చేయాలో అర్థమైతలేదు. చెప్పండి మా కన్న తల్లిని చంపడం, చెల్లెని చంపడానికి గ్యారెంటీ ఏంటి? మమ్మల్ని చంపడానికి ఉన్న కన్న తల్లి పోయింది, తోడు చెల్ల పోతుంది, ఉన్న ఒక నాన్న అయిపోతుంది సార్. నేను వాడు ఉంచాడు, మా చెల్లెనైనా ఉంచాడు, నన్నైనా ఉంచాడు సార్. వాడు చంపితే మా అమ్మకి ఆయనమే చాలా ప్రాణభయం ఉంది, మమ్మల్ని ఉంచాడు. మాకు అదే ఈ డబ్బులు పెట్టి వచ్చిందంటే మనకి ఇల్లు వేరే చాలా ఆశ ఉంటుంది సార్. నువ్వు వేరే ఇల్లు కొనుక్కో, నీకు వేరే పైసలు ఇప్పిస్తాను, వేరే ఇల్లు కొనుక్కో, ఇల్లు వద్దు అని నాతో చాలా సార్లు అన్నారు సార్. కానీ ఇంత ఈ స్థితికి చేస్తారు మేము అనుకోలేదు. మేము అస్సలే పసిగట్టలేము సార్. ఎందుకన్నా కొంచెం ధైర్యంగా ఉండే ధైర్యం చేసుకోండి, మీకు అండగా మేము కూడా ఉంటాం. మాకు సాధ్యమైనంత వరకు మీడియా వాళ్ళు కూడా మీకు అండగా ఉంటారు. మీ సమస్యను కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు ప్రభుత్వం దృష్టి కావచ్చు, ప్రజాప్రతినిధుల దృష్టి కావచ్చు, మేము తీసుకుపోయి మీకు కొంత న్యాయం జరిగే ప్రయత్నం అయితే మా వంతు భాగంగా చేస్తామమ్మా. ఏం బాధపడద్దు, ధైర్యంగా ఉండాలి. అంటే చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఫ్యామిలీ అయితే శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే ఆమె చిన్న వయసే ఉన్నట్టున్నది చెప్పాలంటే కూడా ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. 22 years అసలు ఏం అనుభవం లేని పరిస్థితి. అసలు తక్షణమే కూడా అంటే శిక్షించాలో, భర్తను శిక్షించమని చెప్పాలో వద్దనాలో కూడా ఆమెకు ఇంకా కూడా కన్ఫ్యూజన్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ యొక్క బంధువులు కావచ్చు, ఇక్కడ అమ్మ చనిపోయింది, అలాగే నాన్న కట్టుకున్న తనేమో జైలు పాలైండు, చుట్టాలు బంధువులు నిజంగా ఇక్కడ చూస్తే ఇలా ఈ బేబీ పుట్టి 21st day
మొత్తం ఏడుస్తున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే కూడా దాతలు కావచ్చు, ప్రభుత్వం కానీ ఇంకా సహాయం చేయాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి అవుతున్నది. అంటే ఇటు మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కూడా కావచ్చు. ఎందుకంటే అప్పులైన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు అప్పులు కట్టాలంటే కూడా కట్టుకున్న భర్త జైలు పాలైంది. అసలు ఈ పరిస్థితి అర్థం కాని పరిస్థితులు అయితే చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కెమెరామెన్ రమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.